అండి, ఒక చెడ్డ వ్యక్తిని మార్చుకోవడానికి మనం ఎలా ప్రవర్తించాలి? ముందు జడ్జిమెంటల్ నేచర్ మార్చుకోవాలి. నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి అని తీర్పు తీర్చే స్వభావం మారాలి. ఎందుకంటే ఆ వ్యక్తిలోని చెడుతనానికి అద్దం పడుతూ నువ్వు ఇంత చెడ్డవాడివని చూపిస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను చెడ్డవాడిని కదా, నేను ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాను అని అనుకుంటాడు, కానీ మారడానికి ప్రయత్నించాడు. ఈ జడ్జిమెంటల్ నేచర్ ద్వారా మనుషుల్ని పోగొట్టుకుంటామే కానీ సంపాదించుకోలేము. అలా కాకుండా ఒక వ్యక్తికి ఒక హోప్ క్రియేట్ చేయాలి. నువ్వు మారడానికి ఒక అవకాశం ఉంది, నీ పాపాలు కడిగివేయబడడానికి ఒక అవకాశం ఉందన్న ఒక హోప్ని క్రియేట్ చేయాలి. చాలామంది జడ్జిమెంటల్ నేచర్ ద్వారా తమ వారు మారుతారు, తిరిగి ఒక మంచి జీవితాన్ని ప్రారంభిస్తారు అనే ఆలోచన, ఆశ లేదు. అందు నిమిత్తమే ప్రయత్నం కూడా చేయట్లేదు. బురదగుంటలో ఎవరు చేయబెడతారండి అని అంటారు. బురదగుంటలో చేయబెట్టే ప్రయత్నం ఎప్పుడు చేస్తాం తెలుసా? అందులో బంగారాన్ని చూసినప్పుడు. ఒక వ్యక్తిలో 99% చెడ్డ గుణాలున్నా సరే, ఉన్న ఒకే ఒక మంచి లక్షణాన్ని మనం ప్రోత్సహించగలిగితే మిగతా 99% చెడ్డ గుణాలని కూడా మనం పారద్రోలవచ్చు. వైద్యుల్ని చూడండి, ఒక వ్యక్తి బ్రతకడానికి ఒకే 1% అవకాశం ఉందన్నా సరే, ఆ వ్యక్తి ప్రాణం పోయేంత వరకు కూడా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తారు. మనం కూడా అలాగే పట్టుబెడవక ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముందుగా వ్యక్తుల్ని మార్చాలి అనుకునేటువంటి వ్యక్తులు మారాలి. ఎందుకంటే మురికి హస్తాలతో, బురదంటిన హస్తాలతో ఒక వ్యక్తి యొక్క మురికిని కడగలేం. పరిశుద్ధమైన హస్తాలతో మాత్రమే ఒక వ్యక్తికి అంటినటువంటి మురికిని కడగలుగుతాం, అది కూడా శుద్ధ జలాన్ని ఉపయోగించి. ఇక్కడ శుద్ధ జలం అంటే దేవుని వాక్యం, పరిశుద్ధమైన హస్తాలు అంటే ఆ వాక్యంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులు అని అర్థం. సో వాక్యబద్ధంగా నడుచుకునేటువంటి పరిశుద్ధులు మాత్రమే వ్యక్తుల్ని మార్చుకోగలుగుతారు. ఈ వాక్యాన్ని మీరి లోకనీతితో, జడ్జిమెంటల్ నేచర్తో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు జీవితకాలం అంతా మనుషుల్ని పోగొట్టుకోవడమే కానీ వారి చర్యల ద్వారా వ్యక్తుల్ని సంపాదించుకోలేరు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ అండి.